నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి వర్యులు డాక్టర్ మహేశ్వరరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే, ఏపీలో ఇటీవల జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఆయన ఏమన్నారంటే, బరాబర్ ఇంకో ఏడాది లేకపోతే ఏడాదిన్నర తర్వాత ప్రజల్లోకి వెళ్తాను, పాదయాత్ర చేస్తాను, మళ్ళీ అధికారం కోసము అంటే ఎవరికైనా అధికారం అనేది కోరికగానే ఉంటుంది, బరాబర్ పవర్లోకి వస్తామన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. నెక్స్ట్ డే వెంటనే లిక్కర్ స్కామ్, ఏపీ లిక్కర్ స్కామ్ జరుగుతుంది కదా. ఏపీ లిక్కర్ స్కామ్లో ఏంటంటే విచారణలో భాగంగా ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఆయన కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అధికారం అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక కళ మాత్రమే అన్నట్టు మాట్లాడారు. ఓవరాల్గా ఇటు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు వర్సెస్ విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్ని మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు, మీరేం చెప్తారు? అంటే గతంలో కూడా పాదయాత్ర చేసి ఆ తర్వాత ప్రజల్లో మంచి క్రేజ్ వచ్చింది. రెండోది అప్పుడు ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత కూడా వచ్చింది. రావడంతో సంఖ్యాబలంలో అయితేనేమి మంచి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినారు, ముఖ్యమంత్రి అయినారు. అయిన తర్వాత ఆయన గతంలో ప్రజల్లో ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా మమేకం అవుతారని అనుకున్నారు. కానీ ప్రజల్లో మమేకం కాకుండా కేవలము 10 మంది 11 మంది అనుకుంటాను వీళ్ళని వేసుకున్నారు. అదే వేసుకుని వాళ్ళ సలహాల మేరకు పనిచేసారు. కమిటీని వేసుకొని వాళ్ళ సలహాల మేరకు పనిచేస్తూ వచ్చినారు. ప్రజల్లో కలవలేకపోయినాడు, కేవలం అధికార పీఠానికే పరిమితమైన. అంటే చాలామంది ప్రభుత్వ సలహాదారుగా నియమించినారు అనేది ఒక 11 మంది సలహాదారులు పెట్టుకున్నారు. వాళ్ళ సలహాల మేరకు సరే ఆయనకు సలహాలు ఇచ్చేటంత వరకే కానీ ఆయన ఆచరించడా వేరు సమస్య. ఎందుకంటే కొన్ని రోజులు నేను కూడా చూశాను కదా, ఆయనకు సలహా చెప్పేటంత వరకే కానీ అతను ఇష్టం ఉన్నట్టు వ్యవహరించుతారు. అతనికి ఏది నచ్చితే ఆ పని చేస్తారు. ఆయన కోటరీ పెట్టుకున్నా వాళ్ళందరూ సలహాలు చెప్పినా ఆ సలహాలు ఆచరించవచ్చు, ఆచరించకపోవచ్చు. తనకు తోచిన మాత్రం కార్యక్రమాలు చేస్తారు. ఈ విషయంపై ఏమైందంటే ప్రజలకు దూరం అయిపోయినాడు. గతంలో పాదయాత్ర వేసి ప్రజలకు దగ్గరయ్యి ఈయన ఒక మార్కు చూద్దాంలే అని ప్రజలు అప్పుడు ఓట్లు వేసినారు. కానీ ప్రజలు కనపడకపోయేసరికి అతను చెప్పిన హామీలన్నీ నెరవేర్చినా కానీ ప్రజల్లో ఒక అసంతృప్తి ఏర్పడిపోయింది. ఎదుగైతేనేమి, లిక్కర్ రేట్లు అయితేనేమి, తర్వాత ప్రజలకు అందుబాటులో లేకపోవడం అయితేనేమి, ఇతర పాలన మీద ప్రజలకు కొంచెం వ్యతిరేకత వచ్చి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు. కూటమి రావడంతో ఎందుకంటే కమ్మలు, కాపులు, ఇతర బీసీ వర్గాలు అందరూ ఏకమయ్యేసరికి కూటమికి అధికారం వచ్చింది. ఆయన కేవలం ప్రజలకు దూరం కావడం వల్లనే ఓడిపోయినాడు. ఇప్పుడు అది రియలైజ్ అయినాడు. రియలైజ్ అయ్యి పాదయాత్ర పెట్టుకుంటే ప్రజలను కలిసినట్టు ఉంటుంది కదా అని. అప్పుడు ప్రజలను కలిసి మళ్ళీ కూడా ప్రజలను కలిసేది ఏర్పాటు చేసుకోవాలి ఆయన. ఒకవేళ పదవి వస్తుందో రాదో తర్వాత విషయం, ఎందుకంటే చాలా రోజులు ఉంది దాని గురించి మాట్లాడడానికి. ఒకవేళ వచ్చినా కానీ గతంలో మాదిరి కాకుండా ప్రజల్లో మమేకమైతే కొంచెం మంచి జరుగుతుంది, లేకుంటే చెడ్డ పేరు వస్తుంది. అంటే విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కోటరీ వల్లనే జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకే పరిమితం అయిపోయారు. ఎప్పుడైతే ఆ కోటరీ నుంచి బయటకు వస్తే తనకు అధికారం అనేది తర్వాత సంగతి తర్వాత అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఇండైరెక్ట్గా ఆయన ఏమన్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి వల్లనే పార్టీ ఓడిపోయింది అన్నట్టు కూడా ఇటు విజయసాయిరెడ్డి మాట్లాడు. నమ్మొచ్చంటారా? అది నేను అంత నమ్మను. ఎందుకంటే అతన్ని కూడా దగ్గరగా చూసినాను కాబట్టి నేను ఈ సలహాదారుల సలహాల మేరకే పరిపాలించేటాడని నేను అనుకోవటంలే. వాళ్ళు సలహా చెప్పేటంత వరకే కానీ ఆచరించుతాడా లేదా అనేది అతని ఇష్టం. మరి విజయసాయిరెడ్డి ఇప్పుడు బయటికి పోయినాడు. గతంలో ఆయన కూడా కూటమిలో ఒక వ్యక్తిగానే ఉన్నాడు, కోటరీలో ఒక వ్యక్తిగానే ఉన్నాడు. సరే, వివిధ కారణాల వల్ల బయటికి వెళ్ళిపోయినాడు. బయటకు వెళ్ళిపోయి ఈ కోటరీ ఉన్నంతవరకు రావడము అంటే నేను కూడా ఒక మాట చెప్పాను కదా, అంటే
అది కూటమికి సంబంధం లేదు, సలహాదారుల కూటమికి సంబంధం లేదు. ఆయన ప్రజల్లో మమేకం కాలేకపోయినాడు. దాంతో ప్రజల్లో ఒక విధమైన ఏహేభావం వచ్చింది. అండ్ ఇంకో విషయం అన్నారు ఏంటంటే, కూటమి ఉన్నంత వరకు జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కూటమి బలంగా ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం అనేది ఒక కళ అన్నట్టు కూడా విజయసాయిరెడ్డి మాటలు. నిజంగా ఈ రకంగా ఉంటుందా రాజకీయాల్లో? అంటే ఇప్పుడు కూటమి అంటే కులాల ఏకీకరణ జరిగింది. పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు, గతంలో రంగా ఉన్నప్పుడు కాపులకు కమ్మలకు సరిపోకుండా వచ్చింది. అది చాలా రోజుల కిందటి చరిత్రలే. ఓకే, దాదాపు 30 ఏళ్ళు అవుతుంది. ఇటీవల కాలంలో మరి నేను ఈ జనసేన తెలుగుదేశం కలిసిన తర్వాత కొందరు కాపు నాయకులు అక్కడి నుంచి వచ్చిన్నారు. వస్తే ఎట్టుంటుంది రియాక్షన్ అంటే, ఇప్పుడు పాత వాసనలు పోయినాయిలండి, కింద కలిసిమెలిసే పని చేసుకుంటున్నారు. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్లో కొంచెము కలిసే పని చేసుకున్నారు. అందువల్ల అది ఆ ఇబ్బంది లేదు, కలిసిపోతారు అని. కొంతవరకు ఆ కులాల సమీకరణ అనేది జరిగినప్పుడు కూటమికి మెజారిటీ రావడం జరిగింది. అయితే కులాల సమీకరణ వల్లే వచ్చిందని నేను చెప్పడంలే. ప్రజలకు జగన్ పరిపాలన పట్ల కొంచెం మోజు తగ్గింది. మోజు తగ్గడము, ఆయన ప్రజలను కలవకపోవడము, వీటన్నిటి కారణాల వల్ల లిక్కర్ రేట్లు బాగా విపరీతంగా ఉండడము, అది లిక్కర్ కూడా మంచిది కాకుండా చౌకబారు దొరుకుతున్నది. ఇవన్నీ కారణాలు చాలా ఉన్నాయి. ఆ కారణాలతో జగన్ ఓడిపోవడం, కూటమికి అధికారం రావడం జరిగింది. అయితే అది ఒక ఫ్యాక్టర్ అనుకోండి. ఆ కులాల సమీకరణ కూడా ఒక ఫ్యాక్టర్ కూటమికి. అంటే వైసీపీలో నెంబర్ 2గా ఉన్న వ్యక్తిని నన్నే పొమ్మనలేక పొగబెట్టారు అన్నట్టు కూడా మాట్లాడారు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత వైసీపీలో నెంబర్ 2 ఎవరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నెంబర్ 2 ఎవరు లేరు. ఆయన ఉన్నప్పుడు కూడా నెంబర్ 2 అనేది ఆయనకి లేదు. ఓకే, ప్రాముఖ్యంగానే ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు ప్రాముఖ్యతతోనే ఉన్నాడు. విజయసాయిరెడ్డి అంటే ఒక ప్రాముఖ్యత ఉన్నది. కానీ వివిధ కారణాల వల్ల ఆయన కూడా బయటకు వెళ్ళటం జరిగింది. అది వారి మధ్య విభేదాలు. ఇప్పుడు ఏపీలో లిక్కర్ స్కామ్ జరగలేదని, ఒకవేళ జరిగి ఉంటే ఈ లిక్కర్ స్కామ్ని జగన్మోహన్ రెడ్డి ఉపేక్షించే వ్యక్తే కాదన్నట్టు కూడా విజయసాయిరెడ్డి మాట్లాడు. నిజంగా ఏపీలో లిక్కర్ స్కామ్ జరగలేదంటారా? ఆ లిక్కర్ స్కామ్ జరిగే కదా ఆయన ఓడిపోవడానికి కారణము. లిక్కర్ స్కామ్ జరిగింది. సరే, ఇప్పుడు సిట్ని వేశారు, విచారణ చేస్తున్నారు అనుకోండి, అది వేరే సమస్య. ఏమైంది అని అంటే, ప్రజల్లో లిక్కర్ రేట్లు పెంచితే, ఆయన అధికారం లేనప్పుడు కూడా మీటింగులు నన్ను మాట్లాడినాడు. లిక్కర్ రేట్లు పెంచితే కనుక తాగేది తగ్గుతుంది అని. సరే, ఆ లిక్కర్ రేట్లు ఏమో పెంచినాడు, కానీ క్వాలిటీ బాగలేకుండా పోయింది. నాసిరకం క్వాలిటీ అయింది. నాసిరకం క్వాలిటీ కావడము, రేట్లు అధికం కావడం వల్లనే ఆయనకు నష్టం జరిగింది. ఒక వారం నేను ఇట్లే మా నియోజకవర్గాలు వెళ్ళినప్పుడు ఒక మహిళ వచ్చింది. మహిళ వచ్చి ఏదో ఎంఆర్ఓతో పని ఉంది అంటే, సరేలేమ్మా, ఎందుకంటే గతంలో నాకు ముఖ్యంగా చేసిన వాళ్ళు, సరే ఇప్పుడేం రాజకీయాల్లో లేకపోయినా ఎవరన్నా వస్తే 1-2 పనులు చేస్తుంటాం కదా. చేసేటప్పుడు ఆమె సరే, ఇక ఆమె ఒకటి ఉండాక ఎవరు 2 మనుషులు ఉండ్రి, 2-3 స్థానిక నాయకులు ఉన్నారు. ఉన్నప్పుడు ఏమ్మా ఎన్ని స్కీములు వస్తాయి అని, ఒక 5 వస్తాయా అని అంటే, లేదు సార్ 4 స్కీములే వస్తాయి అని. ఒక 50,000 వస్తుందా అని అన్న. ఆర్థికంగా బెనిఫిట్ లేదు సార్, 40,000 వస్తుంది. ఏమ్మా మంచి డబ్బే వస్తుంది కదా. ఏముంది లేదు సార్, సాయంకాలం అయితే మా ఆయన ట్యాక్స్ కడతాడు కదా. నేను బాగా ట్యాక్సుల గురించి బాగా చదివిననే కదా. ఏం ట్యాక్సులు కడతారమ్మా అని అన్న. అంటే ఏది డైరెక్ట్గా పోయి ట్యాక్స్ కట్టేది లేదు కదా, సాయంకాలం పోయి పన్ను కట్టి వస్తాడు కదా అంటే, నేను సాయంకాలం పోయి పన్ను కట్టేది ఎక్కడ కడతారమ్మా, లేదే కట్టేది అని ఏంటి. ఏం సార్, బ్రాందీ సాగు పోతాడు,
ఆ వచ్చిన డబ్బు 2 మాసాలకు కూడా అయిపోదు, ఎట్లుందంటే ఈ చేత్తో ఇచ్చా ఈ చేత్తో తీసుకున్నట్టుందన్న. అంటే పల్స్ ఆఫ్ ది పీపుల్ అర్థమైంది. అవునవును. అప్పుడే నేను అర్థం చేసుకుని ఇది జగన్ మారు కష్టమే క్లిష్టం అని చెప్పి దెబ్బ కొట్టేటట్టుందని నేను. సేమ్ అదే రిపీట్ అయింది ఎలక్షన్లో. ఎక్కడనే కాదు, ఇతరులు కూడా ధరల వల్ల మనుషులకు లిక్కర్ ధర పెరగడము, నాసిరకం కావటము, ఇతర వస్తువులు ప్రియం కావటము, వీటన్నిటి వల్ల నష్టం జరిగింది. ఓకే. ప్రజల్లో కలవకపోవటము, దానివల్ల నష్టం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మైసూర్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. ఆ పథకం యొక్క సారాంశం ఏంటంటే ఇప్పుడు సమగ్ర సర్వే పేరిట రాష్ట్రం అంతటా కూడా భూ హక్కుల మీద జగన్ పేర్లు, అదేవిధంగా రాళ్ళ మీద కూడా జగన్ బొమ్మలు, ఏది జగన్ ఫోటోలు, ఏదైతే ఈ ఐడియా జగన్మోహన్ రెడ్డికి ఎవరిచ్చారో తెలీదు. దీనివల్ల కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు అన్నది వాస్తవం, నగ్న సత్యము. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్రెడిట్ అనేది మాకు సొంతం అంటే మాకు సొంతం అన్నట్టు ఇటు ప్రతిపక్షము అధికార పక్షము కొట్లాడుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రైతుకి తనకు సంబంధించిన భూ హక్కు యాజమాన్య పత్రం మీద రాజముద్రతో ఒక ఎంబ్లంతో సింబల్తో ఆయనకు పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తే తన ఫోటో అతికించారని చెప్పేసి కూటమి విస్తృతంగా ప్రచారం చేసింది. ఓవరాల్గా దీని మీద మీరేమంటారు? ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తారంటే ఏం చెప్తారు? అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చినారు అనుకోండి, ముందు తీసుకొచ్చినప్పుడు ఆ సర్వేలు చేశారు కదా. ఎందుకంటే పాతకాలంలో సర్వేలు వాళ్ళు గొలుసు పొడవు సక్రమంగా ఉందా లేదా చూసుకునేవాళ్ళు, గొలుసుతో కొలిసి సర్వే చేసేవాళ్ళు. నేను ఒక భూమి మాది ఉన్నది, అంటే పాత అదే మా అబ్బకాలం ఆస్తి. ఓకే. ఎందుకంటే అది అట్టే పాతబడి ఉన్నది. సరే కొంచెం కాంపౌండ్ వాళ్ళు పెట్టాలని చెప్పి నేను మాకు తెలిసిన ఆయన రంగస్వామిని సర్వేయర్ ఉన్నారు, ఆయన రమ్మంటే ఆయన అక్కడ కొలితే లేదు కానీ ఎక్కడో సర్వే రాయి ఉంది అని వెతుక్కుంటా పోయి అక్కడ సర్వే రాయి ఉంటే ఆ నుంచి వేసుకుంటా వచ్చి ఇటు 2 మూరలు గుంత దీండి ఇక్కడ రాయి ఉంటుంది అని తీస్తేనే ఉంది రాయి కరెక్ట్గా. సడన్గా డిస్ప్యూట్ లేదు కదా, అది జనానికి అంతా తెలిసిపోయింది ఇక్కడ నుంచి సర్వే చేసినారు ఇక్కడ రాయి ఉంది అని చెప్పినారు. మళ్ళీ ఎవరు డిస్ప్యూట్ కూడా చేయలే. ఆ రాయి కాడికి నేను బౌండరీ లైన్ పెట్టుకున్నా. అంత పక్కగా సర్వే చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ కాలంలో సర్వే సరిగా చేయలేరు. ఎట్లంటే అట్లా చేసినారు. ఎందుకంటే 8 ఎకరాల భూమి ఉన్నవానికి 7 ఎకరాలే వచ్చింది, 7 ఎకరాలు ఉన్నవానికి 8 ఎకరాలు వచ్చింది. రకరకాలు ఉన్నాయి. సర్వే చేసినప్పుడు అవన్నీ తగాదాలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి అవి. దానికి తోడు పట్టాదారు పాస్ పుస్తకాలు తన బొమ్మ వేసుకోవడం ఏమవుతుందంటే, ఏందబ్బా మా పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ ఏంది అనేది వస్తుంది. ఇవి కొంచెం చెడ్డ పేరే తెచ్చింది. సర్వే అనేది అతనికి చెడ్డ పేరు తెచ్చి ఇంట్రడ్యూస్ చేసిందేమో అతనే, చెడ్డ పేరు వచ్చింది. అది కూటమికి మేలు జరిగింది. ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేసేదానికి మళ్ళీ ఆ పాస్ పుస్తకాలు తీసుకొని రాజముద్ర వేసి పాస్ పుస్తకాలు ఇచ్చినాడు, అతని ఫోటో లేకుండా. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంబలేసి ఇచ్చినారు, సింబల్ వేసి. అది మంచి పనే. సర్వే అనేది అది మళ్ళీ రెక్టిఫై చేసినట్లేదు, అదంటే అట్లే ఉంది, అదే పాత సర్వే అట్లే. అంటే మేము తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క సర్వేని వాళ్ళు చోరీ చేశారు అన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. చోరీ చేసేది ఏముంది, ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసినాక దాంట్లో లోటుపాటు ఉంటే సరిదిద్దుకొని ఉపయోగించవచ్చు కదా. అది చోరీ కింద ఎట్టయితుంది? ఆయన యాక్ట్ చేసేది ఆయన సొంతం కాదు, ఆయన ఇంటికి కాదు. ప్రభుత్వంలో ఒక యాక్ట్ చేసినారు ముఖ్యమంత్రిగా ఉండి, దాంట్లో లోటుపాట్లు ఉన్నాయి. ఆ లోటుపాట్లు సరిదిద్ది ఇప్పుడు మళ్ళీ ఆయన ఫోటో లేకుండా వేరే ధరని పాస్ పుస్తకాలు కొత్తవి ఇవ్వడం జరిగింది. ధరని ఆయన ఇక్కడ ఉండే నోటికి వస్తాను. ఇప్పుడు ఇటీవల ఉత్తరప్రదేశ్లో స్పీకర్ మాట్లాడుతూ, ఏపీ స్పీకరు, ఇప్పుడు ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే అన్నట్టు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో ఉంచుకునే ఆయన మాట్లాడారు. మొన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తా అసెంబ్లీకి అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు.
నో వర్క్ నో పే చట్టసభలకు హాజరు కాని ప్రజాప్రతినిధులకు కూడా వర్తింపజేసే చట్టం తేవాలన్నట్టు కూడా స్పీకర్ గారు మాట్లాడుతున్నారు. మీరు కూడా సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఈ వివరణ ఎట్లా చూస్తారు? ఇప్పుడు చట్టసభకు ఎన్నికైన తర్వాత చట్టసభలకు హాజరు కాకపోవడం తప్పే అవుతుంది. ఎందుకంటే ప్రజలు ఎన్నుకునేది దేనికి ఎన్నుకున్నారు? వాళ్ళ యొక్క సమస్యలను చట్టసభల్లో ప్రతిబింబించాలనే ఎన్నుకున్నారు. అటువంటప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే నేను రాని చెప్పి పోకపోవడం అనేది అది జగన్మోహన్ రెడ్డి గారి తప్పుడు నిర్ణయం కిందకే వస్తుంది. ఓకే, దానివల్ల వాళ్ళు సభకు హాజరు కాకుండా పోతున్నారు. అంటే 6 మాసాలు కనుక కంటిన్యూస్గా సభకు హాజరు కాకపోతే డిస్క్వాలిఫై అవుతారు అనుకోండి. కాకపోతే ఏదో ఒక రోజు 2 రోజుల్లో హాజరు వేసుకుంటారు, సభకు హాజరు కారు. అట్లా చేస్తే ఏమవుతుంది అంటే నువ్వు దేనికైతే ఎన్నికలు పెట్టినారో, దేనికైతే చట్టసభలకు ఎన్నుకున్నారో దాని యొక్క ఉద్దేశము నెరవేరదు. నిన్ను చట్టసభలకు ఎన్నుకున్నారు అని అంటే నువ్వు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు అయితేనేమి, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు అయితేనేమి మాట్లాడమని ప్రజలు నీకు ఓటేసినారు. అటువంటిప్పుడు ప్రజల యొక్క అభిప్రాయాలను నువ్వు వ్యక్తీకరించకపోతే తప్పే కదా, మోరల్గా కూడా తప్పే. ఫిజికల్గా అయితే కనుక 6 మాసాలు కంటిన్యూస్గా హాజరు కాకపోతే సభ్యత్వం కోల్పోతారు. మరి ఏదో సంతకం పెట్టి మళ్ళీ ఒకరోజు సంతకం పెట్టి హాజరు అయినా కానీ బయట ఉంటారు, హాజరు కాకుండా ఉంటారు సంతకం చేసి. అది తప్పే. చట్టసభలకు హాజరు కాకపోవడము, ప్రజల యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరించకపోవడము, కేవలం నాకు హోదా ఇస్తేనే నేను పోతాననడము అది తప్పే. జగన్ తప్పేని అంటాను. నీకు హోదా అనేది దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎందుకంటే 1/10 ఆఫ్ ది హౌస్ స్ట్రెంగ్త్లో నీకు పార్టీకి ఆ మెజారిటీ వస్తేనే ఎక్కడైనా కానీ నీకు ప్రతిపక్ష హోదా ఇస్తారు. నీకు 11 సీట్లే వచ్చినాయి కాబట్టి నీకు ఎలిజిబిలిటీ రాదు. 1/3 కావాల్సిన స్ట్రెంగ్త్ లేదు కాబట్టి ఇవ్వరు. నాకు హోదా ఇవ్వలేదు కాబట్టి నేను హాజరు కాలేదంటే అది తప్పు కదా అంటాను. ప్రజలకు నువ్వు చట్టసభకు ఎన్నుకున్నాక ప్రజలకు పోయి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, కొంత పాలనా అనుభవం వచ్చింటుంది. ఇప్పుడు ప్రజా సమస్యలను ప్రతిబింబించాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉంది. అటువంటిది ఎక్కడికి పోయి నువ్వు మాట్లాడితే, చట్టసభలో నువ్వు మాట్లాడితే కనుక అది 10 మంది ప్రజలకు తెలుస్తుంది, ఖచ్చితమైన వేదిక అవుతుంది. పత్రికల్లో మాట్లాడింది వేదిక కాదు కదా. ముఖ్యంగా నిన్న నగరిలో సీఎం బాబు గారు మాట్లాడుతూ అమరావతిని ఎవరు అడ్డుకోలేరు, రాష్ట్రానికి ఇదే శాశ్వత రాజధాని, ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి సీఎం గారు మాట్లాడుతూ ఉన్నారు. ఓవరాల్గా మేము వచ్చిన తర్వాతనే 18 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అన్నట్టు కూడా ఇటు బాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. మీకేమనిపిస్తుంది? అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించే అవకాశం ఉంది అన్నట్టు బాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఓకేనా మీకు? కేంద్ర ప్రభుత్వం మీకు ఓకేనంటారా? అంటే రాయలసీమలకు అమరావతి అనేది అంత ఇష్టమైంది కాదు. కాకపోతే ఎందుకు అని అంటే రాయలసీమలకు గతంలో ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు రాజధాని వచ్చి కర్నూలులో ఉన్నది, అంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలుగు జాతి అందరూ ఏకమవుతున్నారు కాబట్టి దానికి సాక్రిఫైస్ చేసినారు రాజధాని. అప్పుడు హైదరాబాద్కు మార్చినారు కదా, హైదరాబాద్కు ఉమ్మడి రాజధాని అయింది. సరే, అప్పుడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్కు అయినప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు మళ్ళీ రాయలసీమకే రావాలి కదా న్యాయంగా అయితే రాజధాని. కర్నూలు కాకపోతే ఎక్కడైనా రాయలసీమ ప్రాంతంలో పెట్టింటే సంతృప్తి పడతారు రాయలసీమ ప్రజలు. అటువంటిది నువ్వు అమరావతిలో పెట్టుకుంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు జనం. అయితే సరే, మీరు ప్రభుత్వం ఉంది, అధికారం మీ చేతుల్లో ఉంది కాబట్టి అమరావతిని పెట్టుకున్నారు. ఇది కొంచెం ఇష్టం ఉండి లేకపోతే, ఎందుకంటే శాసనసభ్యులు ఎన్నుకున్నాక వాళ్ళు వెళ్ళాల్సింది వస్తుంది. ప్రజలకు కూడా కొన్ని ఏమైనా పనులు ఉన్నప్పుడు పోవాల్సింది వస్తుంది. ఇష్టపూర్వకంగా అయితే మాత్రం లేరు ప్రజలు, రాయలసీమ ప్రజలు. సరే, జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమన్నా న్యాయం చేసినాడంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతానికి చెందినవాడే.
జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళే, ఇద్దరు రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళే. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 రాజధానులు అన్నాడు. అమరావతిని 3 రాజధానులుగా చేసినారు. అమరావతిలో శాసనసభ లెజిస్లేటివ్ రాజధానిగా చేసినారు. వైజాగ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ని వైజాగ్ తీసుకున్నారు. అంటే అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, శాసనసభ క్యాపిటల్ 2 కోస్టల్ ఆంధ్రకే వచ్చినాయి. రాయలసీమకి ఏమి న్యాయ రాజధాని అన్నారు. ఏదో 2 బెంచ్లు పెట్టి ఒక హైకోర్టు పెట్టి న్యాయ రాజధాని. అదేం సామాన్య ప్రజలందరికీ అందుబాటులోకి అవసరం లేదు కదా. ఎవరో వివాదాలు ఉన్న వాళ్ళు కోర్టుకు పోతారు, వాళ్ళకు సంబంధించిన వ్యవహారం. దాన్ని న్యాయ రాజధాని అని పేరు పెట్టడం తప్పు కదా అంట. ఆయన కూడా న్యాయం చేయగా, చంద్రబాబు కూడా న్యాయం చేయటం లేదు. ఓకే, ఇటీవల దావోస్ పర్యటన ఎట్లా చూస్తారు మీరు? దుబాయ్ పర్యటన, దావోస్ పర్యటన. దావోస్కు పెట్టుబడులు పోతారు, దావోస్ పోతారు, ఎంఓఎల్ అయిపోతాయి, ఏదో ఎంఓఎల్ చేసుకుంటారు. కానీ ఎంఓఎల్ చేసుకున్నంత మాత్రాన ఉత్సాహంగా ఏమీ ఎవరు పారిశ్రామికవేత్తలు రారు. కాకపోతే వాళ్ళ అవసరానికి ఏదన్నా నీడుంటే వస్తారు, కానీ దాని ఆ నెపంతో కొన్ని హామీలు కూడా తీసుకుంటారు. వాళ్ళకు పరిశ్రమకు కావాల్సిన ఎగ్జామ్షన్స్ తీసుకుంటారు. ఎవరు ఏదో ఇక్కడ దావోస్లో సంతకం ఎంఓయూ చేసినాం కదా అని ఉత్సాహంగా అయితే రారు. వాళ్ళకు అవసరం ఉంటే వస్తారు. ఓకే, అది ఒక వేదికగా తీసుకొని, లేకపోతే వాళ్ళేం వచ్చి పెట్టరు. ఇప్పుడు ప్రపంచ దృష్టిలో, రాష్ట్ర దృష్టిలో చూపన్ని కూడా లోకేష్ వైపే అన్నట్టు కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇంకోవైపు ఏంటంటే మొన్న ఆయన బర్త్డే జరిగింది. ఆయన బర్త్డే వేడుకల్లో ఇటు జనసేన, ఇటు కాంగ్రెస్, ఇటు టీడీపీ చాలామంది శుభాకాంక్షలు తెలిపిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఏంటంటే రేపు మాపు లోకేష్ గారి పట్టాభిషేకం అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మీరు ఎట్లా చూస్తారు సార్? నిజంగా లోకేష్ గారికి పట్టాభిషేకం అట్లా జరిగే అవకాశం ఉందా? ఆ ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తర్వాత ఆయనే నెంబర్ 2 స్థానంలో ఉన్నారులేండి, కాదని లేని సత్యం అది. సరే, చంద్రబాబు నాయుడు స్థానంలో ఉన్నప్పుడు నేచురల్గా ఆయన తర్వాత చీఫ్ మినిస్టర్ అనేది ఆశించుకుంటారు. ఎందుకంటే ఇటు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఆశించుకొని నడుస్తారు. తర్వాత రాజకీయ పరిణామాల వల్ల పార్టీ పెట్టడము, పార్టీ నెగ్గటము, అధికారంలోకి రావటం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఈ రీజనల్ పార్టీస్ అంటేనే ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీస్ అయిపోయినాయి అనుకోండి. దేశం మొత్తం మీద, ఇక్కడ ఒక తెలుగుదేశమే నేను అనడం లేదు, దేశం మొత్తం మీద రీజనల్ పార్టీస్ అన్నీ ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీసే అయిపోయినాయి. అందులో ఫ్యామిలీలో అతను పుత్రుడు కాబట్టి నేచురల్గా క్లెయిమ్ చేయొచ్చు. సరే, అధికారం మార్పిడి ఇప్పుడు జరుగుతుందా, తర్వాత ఎన్నికల తర్వాత జరుగుతుందా అనేది అది వారి కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. దాంట్లో రాజకీయంగా ఆలోచన చేసి దానికి ఊహాగానాలు చెప్పేదానికి అవకాశం లేదు కదా. అంటే లోకేష్ ఎదుగుదల ఇటు పవన్ కళ్యాణ్పై ఎటువంటి ప్రభావం చూపుతుంది అనేది అంశం. అంటే పవన్ కళ్యాణ్కు సీట్లు తక్కువ ఉన్నాయి కదా, 30 సీట్లే ఉన్నాయి కదా. 30 సీట్లు కూడా కాదు, 21 సీట్లు ఉన్నాయి. తీసుకున్నది 30 సీట్లు తీసుకున్నాడు, 21 స్థానాల్లో గెలిచినాడు కాబట్టి 21 స్థానాలు ఉన్న వ్యక్తి ఆశించుకోలేరు కదా. అంటే ఎక్కడ కూడా రాజకీయాల్లో పూర్తి మెజారిటీ తెలుగుదేశానికే ఉంది. అయినా కానీ ఆయనకు గౌరవమైన స్థానం ఇచ్చి ఉప ముఖ్యమంత్రి చేసి ఆయనకు కావాల్సిన పోర్ట్ఫోలియో ఇవ్వటము ఇవన్నీ చేసినారు కదా. ఓకే, ఇప్పుడు అమరావతిపై చంద్రబాబు నాయుడు భరోసా ఏంటంటారు? అసలు ఆయన పదే అమరావతి గురించే మాట్లాడుతూ ఉన్నారు. అసలు భరోసా ఏంటి అంటే ఏం చెప్తారు? భరోసా ఏముంది, రియల్ ఎస్టేటు సరే, అది వేరు సమస్య. రియల్ ఎస్టేట్ అనేది క్యాస్ట్ ఈక్వేషన్ కనపడుతున్నాడు అంతే. అమరావతిని పెట్టుకోవడంలో క్యాస్ట్ ఈక్వేషన్ కనపడుతుంది, అంతకు మించి ఏం కనపడదు కదా. ఎక్కడైనా ఆడ ల్యాండ్ పూలింగ్ ల్యాండ్స్ అన్నీ రైతులు తీసుకోవాలా, రైతులు ఇష్టపూర్వకంగా ఇచ్చినారా లేదా అనేది అది వేరు సమస్య. రైతుల్లో కూడా నిరాశ నిస్పృహలు ఉన్నాయి కదా, గతంలో కూడా ఎక్స్ప్రెస్ చేసినారు కదా.
అది అక్కడ స్థానికంగా ఉండే రైతులకు కూడా పెద్ద ఇష్టం ఉండదు. కాకపోతే ఇంకా ల్యాండ్ పూలింగ్ అని ప్రభుత్వం తీసుకున్నాక ఏదో రాజధాని వస్తానది లేదని ఏదో ఒక మేరకు రాజీ పడినారు. అది వాళ్ళకి సంబంధించిన వ్యవహారం. ఆడ కనపడేది క్యాస్ట్ ఈక్వేషన్స్ కనపడుతుంది. ఇప్పుడు రాజధాని విషయంలో చంద్రబాబుతో జగన్మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డితో చంద్రబాబు పోటీ పడుతున్నారా అనేది చర్చ. ఇప్పుడు బాబుతో జగన్ పోటీ పడుతున్నారా, లేకపోతే జగన్తో బాబు పోటీ పడుతున్నారా అంటే రాజధాని విషయంలో? ఇప్పుడు ఆయనే 3 రాజధానులు అన్నారు. లేదు లేదు అమరావతి రాజధాని అని ఇతను అంటున్నాడు. లేదు నేను వచ్చిన తర్వాత మళ్ళీ 3 రాజధాని అని అతను అంటున్నాడు. సరే, ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమిటి? రాయలసీమలో అయితే ఒక తపన అయితే ఉంది. ఇది గతంలో రాజధాని ఉన్నది కదా, విడిపోయిన తర్వాత మాకు న్యాయంగా రాజధాని కావాలనేది ఇప్పటికీ ఉంది అనుకోండి, అంతర్లీనంగా ఉంది. అదేమి ఎవరు సాటిస్ఫై చేయలేదు కదా. వాళ్ళిద్దరు ఈగోనే చూసుకుంటున్నారు. కానీ ఆయన ఏదో అమరావతి అని ఆయన క్యాస్ట్ ఈక్వేషన్, ఇంకో ఈక్వేషన్లో ఆయన అమరావతి పెట్టుకుంటున్నాడు. ఆ పార్టీకి మెజారిటీ ఉంది కాబట్టి ఎవరు ఏమనేది లేదు. ఇక్కడ ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు 3 రాజధానులు అని అన్నాడు. ఆయన అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అన్ని కోస్తా అందరికీ ఇచ్చినారు. రాయలసీమకి ఇచ్చింది ఏం లేదు. న్యాయ రాజధాని అని ఎదురు బెంచ్లు ఉండేది, కోర్టు ఇచ్చినారు. మేలు జరిగింది ఏం లేదు, ఒరిగింది ఏమి లేదు. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ ఈక్వేషన్స్ అంతే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.